వైసీపీలో కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఆ మాజీ మంత్రి మళ్లీ యాక్టివ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ నేత ఇప్పుడు మళ్లీ పాలిటిక్స్పై మనసు పారేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానం కాకుండా పాత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇంతకీ ఎవరా నేత? ఆ మాజీ మంత్రి కోరుకుంటున్న స్థానం ఏంటి? అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? వైసీపీ అధిష్టానం ఆలోచనలేంటి? తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. రాజకీయాలు చేసిన వారికి అవి లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది, గుర్తింపు ఉండదు. పదవి ఉన్నా లేకపోయినా పాలిటిక్స్ లో ఉంటే 10 మంది పలకరిస్తారు, లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఇక పార్టీ ఇన్ఛార్జ్ పోస్టు మరో పదవి ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీగా ఉంటే ఆ దర్జా, దర్పం వేరుగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న వైసీపీ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతోందని భావిస్తున్నారో ఏమో మళ్లీ పాలిటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇంటికే పరిమితమైతే రాజకీయంగా మరుగున పడిపోతామని భావిస్తున్న ఈ నేత క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి తాడికొండకు మార్చింది వైసీపీ అధిష్టానం. కానీ పార్టీతో పాటు సుచరిత ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీలో పదవి కోసం ప్రయత్నిస్తున్నారని వినిపిస్తోంది. సుచరిత రాజకీయ పునఃప్రవేశం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. గతంలో ప్రాతినిధ్యం వహించిన పత్తిపాడు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తాడికొండ వద్దే వద్దనుకుంటున్నారు. ఇటీవలే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కలిసి తనకి తిరిగి పత్తిపాడు బాధ్యతలు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటుగా సుచరిత బర్త్డేకి పత్తిపాడు వైసీపీ నేతలు ఈ మాజీ మంత్రిని కలిసి హడావిడి చేయడంతో పాటు నియోజకవర్గానికి రావాలని కోరారని తెలిసింది. దీనికి మాజీ మంత్రి సుముఖత వ్యక్తం చేశారని పత్తిపాడు వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా బలసాని కిరణ్ ఉన్నారు, కానీ యాక్టివ్గా లేరు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రియాశీలకంగా లేకపోవడంతో మూలిగే నక్కపై తాడిపండు పడినట్టు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఫ్యాన్ పార్టీకి ఇది శరాఘాతంగా మారింది. పైగా పత్తిపాడులో కొన ఊపిరితో ఫ్యాన్ పార్టీకి కాయకల్ప చికిత్స చేసి నిలదొక్కునేలా చేస్తే మళ్లీ పటిష్టమయ్యే అవకాశం లేకపోలేదని క్యాడర్ భావిస్తోంది. మేకతోటి సుచరిత పత్తిపాడు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నెగ్గారు. కానీ 2014లో ఫ్యాన్ పార్టీ తరపున ఓడిపోయారు. 2019లో నెగ్గి గత ప్రభుత్వ ఫస్ట్ హాఫ్లో హోంమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తొలగించడంతో అలక వహించారు. అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా ఉత్సాహంగా పనిచేయలేదు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి పోటీ చేయలేదని భావించినా తాడికొండకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓటమి తర్వాత పార్టీ వైపు తొంగి చూడలేదు. సుచరిత ఉండేది గుంటూరులోనే. పలు కేసుల్లో అరెస్టై ఇక్కడ జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించేందుకు జగన్ వచ్చినా కలవలేదు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో తాడికొండ ఇన్ఛార్జి పదవి నుంచి సుచరితను తప్పించి గుంటూరు డిప్యూటీ మేయర్గా పనిచేసిన డైమండ్ బాబుకు బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. తనకు పత్తిపాడే బెటర్ అని ఈ మాజీ మంత్రి భావిస్తున్నారు. సుచరితకు బాధ్యతలు అప్పగించారంటే అక్కడున్న ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ ను తప్పించాలి. సుచరిత విషయంలో పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.